సప్తశైలాలని మనం దర్శిస్తూ ఉన్నాం. అద్భుతంగా ఈ పర్వత ప్రాంతంలో ఇక్కడ సంచరిస్తే చాలు, ఇక్కడ గాలి పీలిస్తే చాలు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే చాలు. అద్భుతంగా స్వామి దర్శనం అయింది. మనకు బయలుదేరుతూ ఉన్నాం. అన్న ఇక్కడ సప్తమాతృకలన్న బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవీ తథా వారాహి చైవ చేంద్రాణి చాముండా సప్తమాతరహ అని చెప్పి సప్తమాతృకలు అమ్మవారు. అట్లా అనేక మంది దేవతలు ఈ కొండలో మనకు తెలియకుండా రహస్యంగా ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో దేవతలు ఉన్నాయి. ఇటు తిరుగుతారన్న. తెలిసినవి కొద్ది విషయాలు మాత్రమే మనకు తెలుసు. తెలిసిన వాళ్ళు ఎంతోమంది మహాత్ములు పూర్వీకులు ఉన్నారు, వాళ్ళు చెప్పారు. అదృశ్య రూపంలో అనేకమైనటువంటి శక్తులు ఇక్కడ ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దగ్గర. ఇక్కడ ఈ కొండ ఎక్కి ఎవడైతే దిగుతాడో వాడికి అన్నీ సిద్ధించేటువంటి యోగం అనేది. ఈ జలం చూడండి, పర్వతాల మీద నుండి సహజ సిద్ధంగా రాళ్లలో కూడా నీరు ఊరుతూ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు వర్షం పడుతుంది ఇవన్నీ కావచ్చు, కానీ ఈ రాళ్లలో కూడా జలం ఊరుతూ ఉంటుంది. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. అంటే ప్రకృతిలో అనేకమైనటువంటి రహస్యాలు ఉన్నాయి, అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వృక్షాలు కూడా చాలా అద్భుతమైనటువంటి వృక్షాలు ఉన్నాయి. కొన్ని వృక్షాలను ఇట్లా మనం ముట్టుకుంటే అందులోంచి పాలు గారుతుంటాయి, కొన్ని వృక్షాలను ముట్టుకుంటే నీళ్లు గారుతుంటాయి. గంగ నీళ్లు ఎంత శుద్ధిగా ఉంటాయో కొన్ని వృక్షాలు నీళ్లు ఉంటాయి, అట్లా తైలం ఉంటుంది. ఇట్లా రకరకాలైనటువంటివి ఇందులో రహస్యాలు ఈ వృక్ష శాస్త్రంలో ఉన్నాయి. అటువంటి వృక్షాలన్నీ కూడా ఈ శ్రీశైలం పాదచారులు వచ్చేది చూపియండి గురుగారు. అది నడుచుకుంటూ ఎవరైతే కొండెక్కుతున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ, అందరూ ఏమనుకుంటారంటే వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కడం చాలా గొప్ప విషయం అని అనుకుంటారు. కానీ మేము చాలాసార్లు ఎక్కాము, చాలాసార్లు దిగాము. దిగడం అనేది చాలా కష్టం, ఎక్కడం అనేది చాలా సులభం. 18 కిలోమీటర్లు ఉంటుంది, దాదాపు ఒక 4-5 గంటలు పడుతుంది. కానీ దిగడం మాత్రం చాలా కష్టమైనటువంటి విషయం. అందరూ ఏమనుకుంటారంటే కొండ ఎక్కుతామని మొక్కుకుంటారు తప్ప, ఎక్కుతామని మొక్కుకున్నవాడు దిగాలని కూడా మొక్కుకోవాలి. ఎక్కడం అంటే అర్థం ఏంటంటే దిగడం కూడా మొక్కుకున్నట్లు లెక్క. తెలియక అందరూ మళ్ళీ బస్సులోనో కారులోనో కిందికి దిగుతూ ఉంటారు. కొండ ఎక్కి దర్శనం చేసుకుని మళ్ళీ కొండ దిగితేనే ఆ వ్రతం పూర్తయినట్టు లెక్క. అంతేకాకుండా ఎన్ని దర్శనాలు చేసుకున్నా వెంకటేశ్వర స్వామి వారిని ధర్మ దర్శనం, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యొక్క సన్నిధి మనం చూస్తూ ఉన్నాం. ధర్మ దర్శనం చేసుకోకపోతే కూడా ఫలితం ఉండదు అని చెప్పి చెబుతూ ఉంటారు. అటువంటి సప్తశైలాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శ్రీనివాసాయ. జై శ్రీరామ్. ఇక్కడ ఉండేటువంటి ఈ కొండ 7 కొండల్లో ఉండేటువంటి ఈ వృక్షములన్నీ కూడా మహర్షులట. అంటే కదలకుండా తపస్సు చేసేటువంటి స్థితిని మాకు కలిగించవయ్యా స్వామి అని కోరుకుంటే, ఆ మహర్షులందరూ కూడా ఈ వృక్ష రూపాల్లో ఇక్కడ ఉండి తపస్సు చేస్తున్నారు. అందువల్ల స్వామివారికి ఏ వృక్షంలో ఏ పువ్వు పూసినప్పటికీ కూడా ఇక్కడ మానవులు ధరించడానికి వీలు లేదు. అవన్నీ స్వామివారికే చెందుతాయి. కృష్ణ పరమాత్మ సహస్ర షోడశ స్త్రీ సహస్రేశాయ నమః అని చెప్పి, అంటే 16,000 మంది గోపికలు ఆయన్ని స్మరించాలని కోరుకుంటే, వీళ్ళందరూ ఎవరయ్యా అంటే రాముడి కాలంలో ఉండేటువంటి మహర్షులందరూ కూడా, స్వామి నిన్ను మేము తాకలేకపోతున్నాము, నిన్ను ఒకసారి నీ యొక్క పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని స్పర్శించేటువంటి అధికారం కావాలని కోరితే మహామునులందరూ కూడా వాళ్ళకు అనుగ్రహం ఇచ్చారట కృష్ణ పరమాత్మ. వచ్చేటువంటి అవతారంలో మీకు నా శరీరాన్ని స్పృశించేటువంటి అధికారాన్ని ఇస్తాను అని చెప్పి ఆ 16,000 మంది గోపికలందరూ కూడా మహామునులు, వాళ్ళకి ఆ రకంగా అనుగ్రహించాడట. అది ఆ యుగంలో. ఈ యుగంలో మళ్ళీ మహర్షులందరూ ఏం కోరారండి అంటే, మాకు ప్రాపంచక విషయాల మీద ధ్యాస లేకుండా, అంటే గోపికలందరూ ప్రాపంచక విషయాలతో ఉన్నట్టు కనిపిస్తుంది భాగవతంలో. మళ్ళీ మాకు వైరాగ్యమేవాభయం అని కదా, అటువంటి వైరాగ్య స్థితి కలగాలి స్వామి. నీ యొక్క సాయుజ్య, సామీప్య, సాలోక్య, సారూప్య అనేటువంటి 4 మోక్షాలలో మాకు ఈ భూమి మీద ఉండేటువంటి ఎటువంటి ఐహిక దారేషణ, పుత్రేషణ, ధనేషణ అనేటువంటి ఈషణత్రయాన్ని కూడా త్యజించి మేము నిరంతరం నీ యొక్క భగవన్నామస్మరణలో ఉండాలి అని వానకు తడుస్తూ
ఎండకు ఎండుతూ చలికి చల్లగా ఉంటూ ఈ వృక్షముల యొక్క స్వరూపం అంతా కదలకుండా నిశ్చలాత్మకంగా ఉండేటువంటి ఎటువంటి దానికి చలించకుండా ఉండేటువంటి భక్తి తత్వాన్ని మనకు ఈ వృక్షముల యొక్క మహామునుల యొక్క తపస్సుగా మనం దర్శిస్తూ ఉన్నాం. ఇంకా గమ్మత్ ఏమిటట అంటే ఈ వెంకటాచలంలో ఉండేటువంటి ఇసుక రేణువు దగ్గర నుంచి పెద్ద పెద్ద రాళ్ల వరకు కూడా మొత్తము సాలగ్రామమయం. ఇదంతా కూడా ఈ పర్వతం అంతా కూడా సాలగ్రామమయం. అందువల్ల ఈ పర్వతాన్ని ఎక్కేటప్పుడు పాదరక్షలు కూడదు అంటారు. దేనివల్ల అంటే ఇది సాలగ్రామమయం, సర్వ మునుల యొక్క తపస్సు చేసుకునేటువంటి తపోవనం, బృందావనం. అటువంటి స్వామి యొక్క కైంకర్యంలో ఇక్కడ ఆంజనేయ స్వామి మనం చూస్తున్నాం. అందరికీ వచ్చేటువంటి భక్తులందరికీ స్వాగతం పలుకుతూ రాండి, స్వామిని దర్శించండి, స్వామి యొక్క పాదాల మీద పడండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదములే దిక్కు అని స్వామివారిని సేవించండి అని చెప్పి ఆంజనేయ స్వామి వారు పలుకుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ కీకారణ్యంలో అభయారణ్యంలో అనేక మృగములు, పులులు, సింహాలు, లేళ్లు, దుప్పులు, అనేక సర్పములు, రకరకాల జంతువులన్నీ కూడా ఈ యొక్క అరణ్యంలో ఉన్నాయి. ఈ అరణ్యంలో లేనటువంటి ఔషధి మొక్క ఏది లేదు. అన్ని సమస్త ఔషధులు ఈ యొక్క వనంలో విరాజిల్లుతూ ఉన్నాయి. అటువంటి ఈ వెంకటాచలంలో ఉండేటువంటి శేషాచలంలో ఉండేటువంటి ఈ యొక్క స్వామి ఈ కొండ ఎలా ఉంటుందండి అంటే పడగ పట్టినలాగా ఉంటుంది. ఒక సర్పం గనక, మహాసర్పం గనక పడగ విప్పారి ఎలా ఉంటుందో ఈ శేషాచలం అనేటువంటిది శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ఆక్షాం త్వదీయ వసతేరనిశం వదంతి. ఆక్షాం త్వదీయ వసతిం, నీ యొక్క వసతిని ఇవి చెబుతున్నాయ్యా. ఆక్షాం త్వదీయ వసతే అనిశం వదంతి, అనిశం ఎల్లప్పుడూ చెబుతున్నాయట. నీవు ఇక్కడ ఉన్నావు స్వామి, నీవు ఇక్కడ ఉన్నావు స్వామి, ఇక్కడ లేవు అక్కడ లేవని. ఎక్కడైతే ప్రహ్లాదుడు చెప్పినట్టు ఇందు గలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన నందందే గలడు దానవాగ్రణి వింటే అని అన్నట్టుగా ఈ మొక్కలో ఆ పారప్పలో ఇక్కడ అక్కడ అని లేకుండా సమస్తం వ్యాపించి ఉండేటువంటి తత్వం ఆ నారాయణ తత్వం. అటువంటి స్వామి యొక్క అనుగ్రహం దర్శనం చేసుకుని శుక్రవారం నాడు స్వామివారిని దర్శనం చేసుకోవడం ఏమిటి, మహాద్వారం నుంచి వెళ్ళడం ఏమిటి, స్వామివారి యొక్క భాగ్యాన్ని సేవించి తనివి తీర కనులార స్వామిని దర్శించేటువంటి భాగ్యం కలిగింది. స్వామికి ఎన్ని జన్మలు రుణం ఉన్నా కూడా ఆయన యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము. ఎన్ని జన్మలు ఇచ్చినప్పటికీ కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేము. అందువల్ల స్వామిని శరణాగతి చెందడమే ఆయనకు మనం ఇచ్చేటువంటి సఫలమైనటువంటి క్రతువు. మనం ఏం చేయాలంటే ఇదిస్తా అదిస్తా స్వామికి, అది సమర్పిస్తా ఇది సమర్పిస్తా, ఏమి సమర్పించినా లాభం లేదయ్యా. ఆత్మ నివేదనం చేయాలి. సర్వస్యాత్మ నివేదనే బలిరభూత్ కైవల్యమేషాం ఫలం అని చెప్పినట్టుగా సమస్తం ఆత్మార్పణ చేయాలి స్వామికి. నిన్ను నీవు ఇచ్చుకోవాలి. ఏమిస్తావు ఆయనకి, ఏమి ఇవ్వగలవు? మనల్ని కూడా ఇచ్చుకోలేము. మనల్ని పుట్టించింది కూడా వాడే. మన యొక్క జనకుడు సమస్త జగత్తును సృష్టించినటువంటి స్వామి, సృష్టి చేసిన వాడు బ్రహ్మను సృజించినటువంటి వాడు నారాయణుడు. అటువంటి స్వామి యొక్క సేవలో మనం తరిస్తున్నాం. మా పండరి సంతోష్ కుమార్ శర్మ, రామభద్ర క్షేత్ర వ్యవస్థాపకులు అత్యద్భుతంగా రాముడి యొక్క విధానాన్ని సేవిస్తూ రామోపాసన చేస్తూ ఇక్కడికి అందరం కలిసి రావటం అనేటువంటిది ఆ యొక్క రాముడి యొక్క కృపా విశేషం. ఆయన ఒక క్రీగంటి చూపు వల్ల మనం ఇక్కడికి ఈ వెంకట రాముడి దగ్గరికి వచ్చాం మనం. అందువల్ల మన తెలుగునాట వెంకట్రామూర్తి, వెంకటరామ అనేటువంటి శబ్దం చాలా మనకు కనిపిస్తోంది. అటువంటి రాముడు ఈ వెంకటరాముడుగా మనకు భాసిల్లుతూ ఉన్నాడు. మనందరికి కూడా స్వామి యథోధికంగా ధర్మాన్ని, ధార్మికంగా వేదాన్ని, శాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి విధానాన్ని, జనులకు మంచి మార్గం చెప్పేటువంటి విధానాన్ని ఇంకా మనకు ఒసగునుగాక అని చెప్పి ప్రార్థిస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. తిరుమలలో మనకు ప్రధానంగా ఇద్దరు కనబడతారు. ఒక స్వామి కింద అలిపిరి దగ్గర గరుత్మంతుడు నమస్కారం చేస్తూ కనబడతాడు. ఇక్కడ పైకి వస్తే ఆంజనేయ స్వామి కనబడతాడు. శ్రీమన్నారాయణమూర్తికి ముఖ్యమైనటువంటి దాసులు ఎవరండి అంటే గరుత్మంతుడు, హనుమంతుడు. గరుత్మంతుడేమో గరుడ వాహనం, హనుమంతుడు కూడా శ్రీరామచంద్ర స్వామి వారిని
తన భుజాల మీద ఎక్కించుకొని తిప్పినటువంటి హనుమద్వాహనం అని చెప్పి స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు కూడా ఈయన రామబంట అయితే ఆయన విష్ణుబంటు, ఇద్దరు కూడా ఒకటే. గరుత్మంతుడు ఆంజనేయ స్వామి కన్నా ముందువాడు, ఆంజనేయ స్వామి కన్నా ధైర్య శౌర్య పరాక్రమాల్లో కొంచెం 2 ఆకులు ఎక్కువ అని చెప్పి చెబుతారు. కాబట్టి ఆ గరుత్మంతుడు ఆంజనేయ స్వామి ఏమిస్తారండి అంటే వీళ్ళు గొప్ప పరాక్రమాన్ని, శౌర్యాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఇంకా అంతేకాకుండా విష్ణు సాయుధ్యాన్ని కలిగిస్తారు. వాళ్ళ దర్శనం అవుతుంది, విష్ణు దర్శనానికి ముందు వీళ్ళ దర్శనం అవుతుంది అని చెప్పి పెద్దలు చెబుతారు. కాబట్టి వాళ్ళిద్దరి ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే లోకంలో చాలామంది గొప్ప పదవుల్లో గొప్ప ఐశ్వర్యాన్ని కలిగి మా అంతటి వాళ్ళు లేడు అని అనుకుంటారు. కానీ గరుత్మంతుడి పరాక్రమం ముందు మనమెంత, ఆంజనేయ స్వామి యొక్క పాండిత్యం ముందు నవవ్యాకరణ పండితుడైనప్పటికీ, మహాబల పరాక్రమ సంపన్నుడైనప్పటికీ ఆయన ఎంత రాముడి పాదాల దగ్గర కూర్చొని ఆ రామనామస్మరణ చేస్తూ ఉంటా అంటే ఎంత వినయంగా ఉండాలి, ఎంత విధేయంగా ఉండాలి, అలాగే ఎట్లా భగవంతుణ్ణి సేవించాలి అనేటువంటి విషయాలని మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆ కొండను చూస్తున్నాం మనం, చాలా సుందరమైనటువంటి ఇవి 7 కొండలు. ఈ 7 కొండలు అన్నీ కూడా వెంకటేశ్వర స్వామివే. ఒక్క 7 కొండలే కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలు మొత్తానికి నాయకుడు వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఆ రామభద్ర క్షేత్ర శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం చేత ఇవాళ శుక్రవారం ధనుర్మాసం స్వామి అభిషేక దర్శనం చేసుకొని ఆయన ప్రసాదాన్ని స్వీకరించి మనం ప్రధానార్చకుల వారిని వేణుగోపాల దీక్షితుల గారిని దర్శించి వారు స్వయంగా స్వామివారి యొక్క పసుపుని అలాగే తీర్థాన్ని ఆశీర్వచనాన్ని వారు అందజేయడం చాలా గొప్పదైనటువంటి మహద్భాగ్యం తప్ప ఇది మనం అనుకుని ప్లాన్ చేసుకుంటే అయ్యేటువంటి పనులు కావు అని నా నమ్మకం. అటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జై శ్రీరామ్.